ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినము అనగా ఫిబ్రవరి నెల 3వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశము పరస్పర ఆసక్తి. దేవుని వాక్యం చదువుకుందామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిని అయిందును, వారు నా ప్రజలైందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ కుటుంబాలు అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు మనకి వచ్చే గొప్ప వాగ్దానం మనం చూస్తున్నాం. ఈ యొక్క నెలలో దేవుడు మనతో నివసిస్తానని, మనకు దేవుడే ఉంటానని, ప్రజలే ఉంటారని, మీరు నా ప్రజలే ఉంటారని ప్రభువారు వాగ్దానం చేస్తున్నాడు. ఇది ఇరుపక్షాలకి ఆసక్తి కలిగించే విషయం. వారు ఒకరికొకరు చెందినవారు అని దేవుడు తన ప్రజలకు స్వాస్థ్యంగా ఉన్నాడు. ప్రత్యేకపరచబడిన తన ప్రజలు ఆయనకు స్వాస్థ్యంగా ఉన్నారు. పరిశుద్ధులు దేవునిలోనే తన శ్రేష్టమైన భాగాన్ని చూసుకుంటారు. దేవుడు వారిని తన అరుదైన ధననిధులుగా ఎంచుకుంటున్నాడు. ఈ గొప్ప సత్యంలోనే విశ్వాసులైన ప్రతి వారి కోసం గొప్ప ఆదరణ నిక్షిప్తమై చేయబడి ఉన్నట్లుగా చూస్తున్నాం. ఇరుపక్షాలకి ఇష్టంగా ఉన్న ఈ సంతోషకరమైన పరిస్థితి ఒకరి కోసం ఒకరు శ్రద్ధ తీసుకునే దిశగా నడుస్తుంది. దేవుడు నిరంతరం తన సొంత ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా నిరంతరం దేవుని గురించిన తలంపులో ఉంటారు. ఈరోజు దేవుడు దేవుని బిడ్డ నీ పక్షమున అన్ని కార్యాలు జరిగిస్తాడు. మరి నీ పక్షమున నా పక్షమునగా ఆయన ఏమి చేయగలడు? మన ఆలోచనలన్నీ ఆయన వైపే ఉండాలి. ఎందుకంటే ఆయన మన విషయమే ఆలోచిస్తున్నాడు. ఆయన మన మధ్య సంబంధం ఎలా ఉండాలని ఆయన సంబరపడటం కాదు, కానీ అలాగే జీవించేటట్టు మనం జాగ్రత్త తెచ్చుకోవాలి. ప్రభుత్వం నిరంతరం సరైనటువంటి పరస్పర సంబంధం కలిగి ఉండాలి. ఇలాంటి ఆత్మీయ స్థితి పరస్పర సహవాసానికి దారితీస్తుంది. దేవుడు మనలో నివసిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇది ఎంత గొప్ప మాట అండి! మన దేవుడు మనతో ఉండటం, మరి దేవుని బిడ్డలారా, ఎంత ఆసక్తికరమైన విషయం. మనం ఆయనలో నివసిస్తున్నాం, ఆయన మనతో నడుస్తున్నాడు, మనం ఆయనతో నడుస్తున్నాం. ఇది ఎంత సంతోషకరమైన సహవాసం అండి! ఆయనలో నమ్మకం ఉంచడానికి, ఆయన సేవించడానికి, సంపూర్ణ దైవత్వంతో ఉన్న యేసు ప్రభువును నా దేవునిగా కలిగి ఉండడం నాకు ఎంత భాగ్యం అండి! మనకి ఎంత భాగ్యం అండి! ఆయన ప్రేమించాలి, ఆరాధించాలి, ప్రియప్రభులు అతిశయించాలి, ఆత్మతో సత్యంతో ప్రియప్రభుకి విధేయత చూపించాలి. ఇదే మన హృదయ వాంఛ ఉండాలి. ఈ స్థితికి మనం చేరుకున్నప్పుడు అప్పుడు పరలోకాన్ని మనం చేరుకున్నట్టే. ప్రభువా, నాకు సహాయం చేయి, నీవే నా దేవుడు అని నేను ఇంకా సంపూర్ణంగా ఎరిగేటట్లు నా సహాయం చేయమని ఈ 2వ నెలలో, ఈ నూతన సంవత్సరంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభుతో ఎక్కువ మనం సహవాసం కలిగి, ఆయనతో పరస్పర సంబంధం కలిగి, ఆసక్తి కలిగి ఉండేటట్టు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను. మాతో సంబంధం కలిగి ఉండాలని, ప్రభువా మా మధ్య ఉండాలని, మాతో సంచరించాలని కోరుకుంటున్నారు నాయన. ఎంత గొప్ప దేవుడు తండ్రి నాయన. మేము కూడా అటువంటి ఆసక్తి కలిగి మీతో పరస్పర అన్యోన్య సంబంధం కలిగి ఉంటూ సహాయం చేయండి. ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకున్న బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరం అనే దాయక్రీటను బిడ్డలకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. ఎవరైతే సమస్యలు, కష్టాల్లో, వేదనలు, మరి నాయన ఇరుకుల్లో వింటున్నారో వారి పట్ల నీ కార్యం జరిగించుకొని వారి సమస్యల నుంచి, బాధల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల చేయండి. రోగులైన బిడ్డలపైన ప్రత్యేక చూపించిన ఆయన. ఎవరైతే జ్వరాలతో, టైఫాయిడ్తో, క్యాన్సర్స్తో, ఫిట్స్తో, నాయన దగ్గు, రంపలు, మరి నాయన డెంగ్యూ ఫీవర్స్ బాధపడుతున్నారు, ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్మందరం పాదంలో ప్రవహింపజేస్తున్నాం నాయన. స్వస్థత, ఆరోగ్యం, విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వేదన్నారు అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. ఉద్యోగం లేని యవన బిడ్డలకు స్వదేశ విదేశాలు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక. వివాహం కాని యవన బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం మారుమూరు గ్రామంలో, మురికివాడలు, ఆయా రాష్ట్రాలు జరుగుతున్న పరిచయం దీవించండి. నీ దాస్తురాను విధానాన్ని దిక్కులేని బిడ్డను, తండ్రి లేని బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటా నీ బిడ్డల చుట్టూ నీ రక్తకం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం వారి గమ్యస్థానం చేరుపర్యంతం, గృహాలు చేరుపర్యంతం
నీ కాపాడిన దూతలు కావలించమని సమస్త మహిమాఘనత మీకు హెచ్చరించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.